నిందాస్తుతి. భక్తి సాహిత్యంలో నిందాస్తుతి అన్న ఆరాధనా తత్వం ఒకటి ఉంది. అలాంటి భక్తులు ఉన్నారు. నిందించటం అంటే తిట్టటం గనక దీనికి తిట్టు కవిత్వం అన్న పేరు కూడా ఉంది. దేవుణ్ణి తిట్టటం భక్తి ఎలా అవుతుంది అంటే అవుతుంది. నిందాస్తుతి అన్న పేరులోనే ఉంది కదా, నిందించటం స్తుతించటం అని. విచిత్రంగా ఉంది కదా. అదంతే. భక్తి పారవస్యంలో నిజమైన భక్తుడు ఏమైనా చేస్తాడు. అది కల్మషం లేని అచ్చమైన భక్తి అవునా కాదా అన్నదే అక్కడ ప్రశ్న. దీని అంతర్గత భావం తెలియాలంటే అసలు ముందు భక్తి అంటే ఏంటి అన్నది తెలియాలి. భక్తి అంటే మరేం లేదు, ప్రేమ. భగవంతుణ్ణి గుళ్ళో రాతి బొమ్మగా కూర్చోబెట్టి కొబ్బరికాయలు కొట్టి హారతలిచ్చిన దానికన్నా ఆయన్ని లేక ఆవిడ్ని మన అమ్మగానో నాన్నగానో భావించి తను కొడుకైపోవటం, స్నేహితునిగా భావించి స్నేహభావాన్ని కలిగి ఉండటం వంటి వాటిని దేవుడు ఎక్కువగా మెచ్చుకొని పొంగిపోయి వాళ్ళ భక్తికి లొంగిపోతాడు. వాళ్ళు ఎన్ని మాటలన్నా పడతాడు. మన ఇంటి సభ్యులతో మనం వాదన పెట్టుకోము, వాళ్ళను కోపం వస్తే ఒక మాట అనము. అలా అన్నమాట. అలా నిందాస్తుతిని చేసిన వాళ్లలో భక్త రామదాసు భద్రాద్రి రాముణ్ణి చేసినది ముందు వరుసలో వచ్చి నిల్చుంటుంది. ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉంటివి రామచంద్ర అంటూ నీకు నీ భార్యకు బోలెడు నగలు చేయించాను, దాని మూలంగా నన్ను నేరస్తునిగా జైల్లో ఉంచారు. నేను చేయించిన నగలు పెట్టుకుని కులుకుతున్న నీకు నన్ను రక్షించే బాధ్యత లేదా అని రాముడంతటి వాడినే అడిగి కడిగేశాడు రామదాసు. ఇక శివనిందనైతే చాలామంది చేశారు. ఆ రోజుల్లో రాయలసీమలో వర్షాలు పడలేదని ఒకరోజు కోపంతో శ్రీనాథుడు సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్ అని ఒక చాటు పద్యం చెప్పాడు. అంటే సిరి సంపదలున్నవాడు 16,000 మంది స్త్రీలనైనా పెళ్లాడతాడు. బిచ్చమెత్తుకొని బతికేవాడివి నీకిద్దరు పెళ్ళాలెందుకు, పార్వతి చాలు, గంగను వదులు అన్న సందర్భంలోనిది ఇది. కృష్ణుడు 16,000 మందిని పెళ్ళాడాడు అన్న చొరకతో పాటు శివుడికి 2 పెళ్ళాలు అన్న వ్యంగ్యం కూడా ఇక్కడ ఉంది. సిరివెన్నెల సినిమాలో సీతారామశాస్త్రి గారు ఆది భిక్షువు వాని నేది కోరేది బూడిదిచ్చేవాడి నేమి అడిగేది అని నిందాస్థితిలో పాట రాశారు. ఇలా చాలా ఉందండి ఈ విషయం మీద. ప్రస్తుతానికి ధన్యవాదాలు.